ప్రోమో 1 అయితే వచ్చింది కదా. ప్రోమో 1 చూసుకుంటే మనకి నాగమణి కంట ఇంట్లో ప్రతి ఒక్కరికి జ్యోతిష్యం అయితే చెప్తున్నాడు. సో ప్రతి సీజన్లో ఇది ఒక తెలిసిందేగా మనందరికీ. బిగ్ బాస్ ఇంకా బయలుగొడ ఎంట్రీస్ ఇదంతా రావాలి కాబట్టి టాస్క్ ఏం పెట్టకుండా ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మనకి సీజన్ 7లో అమర్దీప్ అయితే చేశాడు. సో ఇలాగే సీజన్ 8లో నాగమణి కంట బాగానే పుల్ ఆఫ్ చేశాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రోమోలో చూసుకుంటే అందరినీ కవర్ చేశాడు. యస్మిన్ కానీ, ఇటు ప్రేరణని కానీ, నిఖిల్ని కానీ, పృథ్వీని కానీ, విష్ణుప్రియని కానీ, సేతన్ కానీ మొత్తం అందరినీ కవర్ చేశాడు. అందరి గురించి మాట్లాడాడు. సో సూపర్గా ఉంది. సో పర్లేదు, బాగానే పుల్ ఆఫ్ చేశాడు అనిపించింది. బట్ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే. ఇది కాకుండా ఇంకో ప్రోమో ఒకటి అయితే గట్టిగా ఉండబోతుంది. సో అది కూడా చిన్న స్పాన్సర్ టాస్క్ అనేది అంటున్నారు. ఇంకా రాలేదు ఏదన్నది. లైవ్లో అయితే ఇప్పుడు వాళ్ళందరూ పడుకుని ఉన్నారు. ఎగ్జాక్ట్ టైం వచ్చి 9:30, 10 అవుతుంది. నేను ఇది వీడియో షూట్ చేసేటప్పటికి మార్నింగ్ లైవ్ చూస్తే అందరూ ఇంకా పడుకుని ఉన్నారు, ఇంకెవరు లేవలేదు. సో ఇది ప్రోమో 1 మీకు ఎలా అనిపించింది? అండ్ నాగమణి కంట డెసిషన్ అంటే ఆదిత్య ఓం గారి ప్లేస్లో నాగమణి కంట ఉంటే అసలు రిసీవ్ చేసుకోగలరా? ఎందుకంటే తను నాగమణి కంటే ముందుకు జరిపి మళ్ళీ నా వల్ల కావట్లేదని చెప్పాడు. బట్ అదే ప్లస్ తను ఉంటే మాత్రం ఇంకోలా రియాక్ట్ అయ్యేవాడు నాకు అనిపించింది. ఎందుకంటే మనోడు అలా తీసుకోలేనప్పుడు ఇంకొకరికి అలా ఇవ్వకూడదు కదా. నైనిక, విష్ణుప్రియ వాళ్ళకి ఇచ్చినా సరిపోదును. నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ఇది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.